హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నూరు వ్లాగ్స్. మనకి అప్పటికప్పుడే ఇంట్లో ఈజీగా బిర్యానీ తినాలనుకున్నప్పుడు చాలా క్విక్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనకి చికెన్ తెచ్చుకోవాలి. దానిలో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసి ఇలా బాగా దాన్ని మనం మిక్స్ చేసేసుకోవాలి అనమాట. కొంచెం బాగా కలిసిన తర్వాత చూసారు కదా, ఇలా బాగా మనం మిక్స్ చేసేసేయాలి. ఆ తర్వాత దానిలో మనం కొంచెం ధనియాల పొడి 1 స్పూను, అలాగే మనకి బిర్యానీ మసాలా, ఈస్టర్న్ బిర్యానీ మసాలా ఉన్న దగ్గర అది కొంచెం వేసేసాను అండి. ఆ తర్వాత కొంచెం వేసినాక దానిలో చికెన్ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా, అది కొంచెం వేసేసేయాలి. వేసేసి ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మనము కొంచెం పెరుగు కూడా వేసుకొని దానిలో బాగా మొత్తం మనం ఇలా మ్యాగ్నెట్ చేసేసి, అలాగే 1 లెమన్ కూడా వేసేసి దాన్ని మనం మళ్ళీ ఇంకొకసారి చక్కగా మనం కలుపుకొని అలా పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో కావాల్సినంత ఆయిల్ వేసేసేసి ఒక 2 ఆనియన్స్ని ముందుగానే మనం చక్కగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకొని, అలాగే బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసి ఈ ఆనియన్స్ కూడా వేసి దాన్ని బాగా మనం ఫ్రై చేస్తూ ఉండాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం పక్కన ఇంకో గిన్నె పెట్టేసుకొని దానిలో మనము కొంచెం వాటర్ తీసేసుకొని ఒక 2 లీటర్స్ వాటర్ పెట్టుకొని దానిలో కూడా మన బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసి బాయిల్ అవుతూ ఉండాలన్నమాట. ఈలోపు మనం మ్యాగ్నెట్ చేసుకొని చికెన్ కూడా ఆనియన్స్ ఫ్రై అయినాక మనం ఇదంతా కూడా దానిలో వేసేసుకోవాలి. వేసేసి ఒక 2 టమాటోస్, అలాగే కొత్తిమీర, పుదీనా వేసేసుకొని పచ్చిమిర్చి కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి దాన్ని అలా కుక్ అవుతూ ఉండాలన్నమాట. ఆ చికెన్ని చూసారు కదా, కుక్ అవుతూ ఉంది చికెన్. దాని నుంచి వాటర్ కూడా మనకి బయటకు వచ్చి కుక్ అవుతూ ఉన్న టైంలో మనం ఏం చేయాలంటే, ఈ వాటర్ కూడా మనకి బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ముందుగానే మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని దానిలో వేసేసి చూసారు కదా, అలాగా కుక్ అవనిచ్చాక ఒక 70% అలా కుక్ అయినాక ఈ బాయిల్ అవుతున్న చికెన్లో కూడా మనం ఆ రైస్ని దానిలో వేసేసేయాలి. వేసేసి పైన కావాలంటే మనం కొంచెం ఫుడ్ కలర్ కానీ ఏమైనా వేసుకొని, అలాగే కొంచెం నెయ్యి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని దానిపైన మనం కొంచెం కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకొని పైన మనం కొంచెం ఇలా మూత పెట్టి బరువు పెట్టాలన్నమాట. ఒక 20 మినిట్స్ పెట్టాక తీసేసేయండి. చూసారు కదా, మంచిగా టేస్టీగా చికెన్ కూడా మనకు కుక్ అయిపోయి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ బిర్యానీ రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.